ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, 19 రోజుల నుంచి మనం నంది తిమ్మన గారి విరచితమైనటువంటి పారిజాతాపహరణము అనేటువంటి కావ్యానికి డాక్టర్ అద్దంకి శ్రీనివాస్ గారు అందించినటువంటి లఘుటీకను ఆధారంగా చేసుకొని చెప్పుకుంటున్నాం. నిన్నటి రోజున దేవేంద్రుడు అష్టదిక్పాలకులతోటి యక్షులు, కిన్నెరులు ఇటువంటి వాళ్ళందరినీ కలుపుకొని, అలాగే 12 ఆదిత్యులని, అష్టవసువులని, ఈ విధంగా దేవతలందరినీ వెంట పెట్టుకొని పారిజాత వృక్షాన్ని అపహరించి వెళ్ళాలి అనుకున్నటువంటి కృష్ణ పరమాత్మ మీదకి దండెత్తి వచ్చాడు. అంతవరకు మనం చెప్పుకొని 4వ ఆశ్వాసాన్ని పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 5వ ఆశ్వాసంలోకి ప్రవేశిస్తున్నాం. ముందుగా ఆశ్వాస ప్రారంభ పద్యం. శ్రీవర్ణనీయ తిరుమల దేవి హృదయేశ అమృత దీధితి కుల పారావార పారిజాత ధరావలయ శరణ్య కృష్ణరాయ వరేణ్య. సంపదల చేత వర్ణింపదగినటువంటి వాడా, తిరుమలదేవికి ప్రాణనాథుడా, చంద్రవంశం అనేటువంటి సముద్రానికి కల్పవృక్షంలాగా జన్మించినటువంటి వాడా, భూమండలానికి రక్షకుడైన వాడా, ఓ కృష్ణరాయ ప్రభు అని కృష్ణదేవరాయలని ప్రార్థించాడు పద్యంలో. అంటే కృతి భర్త ఆయన కాబట్టి కృతి భర్తని స్మరించటం అనేది ఒక సంప్రదాయం. ఇక్కడ వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు చెబుతున్నాడు, ఓ జనమేజయ, సావధాన చిత్తుడివై విను, మిగతా కథ చెబుతాను అంటున్నాడు. దేవసైన్యాలు ఈ విధంగా ఒకదాని వెంట మరొకటి బయలుదేరి ఒక వ్యూహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడు అధికమైనటువంటి ఉత్సాహంతో ఇంద్రుడొచ్చి ముందుకి అంటున్నాడు, వచ్చితిమింకనెందు జనవచ్చు నోహో నిలు పారిజాత పటచ్చర అంచు జంకెలు గడల్కొన కృష్ణుని జుట్టుముట్టినవై అచ్చరసేన తాకునప్పుడు అచ్చలమేమని చెప్ప దిక్కులన్ చిచ్చరతూపు దండములు సింహరవంబులు నిండెనొక్కటం. ఆ సమయంలో దేవసైన్యాలందరూ కూడా ఉత్సాహంగా పారిజాత వృక్షాన్ని దొంగిలించినటువంటి, ఓ కృష్ణ, ఇదిగో మేము వచ్చేసాం, ఇక నువ్వు ఎక్కడికి పారిపోతావు, ఆగాగు అంటూ దేవతా సైన్యాలు ఎదుర్కొన్నాయి. అదే సమయంలో దిక్కులలో అగ్నిని చింపేటటువంటి బాణాలు, సింహనాదాలు ఒక్కసారిగా అక్కడ పరుచుకున్నాయి. చెప్పనలవిక అన్నటువంటి పరిస్థితి అది. అప్పుడు పరమాత్మ సత్యభామాదేవిని దింపాడు. అలాగే పారిజాత వృక్షాన్ని కూడా కిందికి దింపించాడు. ఎక్కడి నుంచి? గరుత్మంతుడి మీద నుంచి. ఆ తర్వాత కృష్ణ భగవానుడు తొందరపడుతూ ముందుకు వస్తున్నటువంటి ఆ అమరవీరులను చూసి చిరునవ్వు నవ్వి
గోవర్ధన పర్వతాన్ని కొనగోట ఎత్తినటువంటి ఆ పరమాత్మ ఆ వేలితోటి శారంగం అనేటువంటి ధనుస్సుని కప్పినటువంటి శేషును కుబుసం అనేటువంటి కవచాన్ని విలాసంగా తొలగించాడు. అప్పటి వరకు తన యొక్క ధనస్సుకి ఒక తొడుగు ఉన్నది, ఆ తొడుగుని తొలగించాడు. ఆ తొడుగు ఎలా తొలగించాడు అంటే ఆదిశేషుడికి పట్టినటువంటి కుబుసంలాగా తొలగించాడు అన్నాడు. కుసం అంటాం, పాములకి కుసం ఏర్పడుతుంది ఓ నెలకో 2 నెలలకో. అవి ఒక చెట్టుకో దేనికో దానికి చుట్టుకొని దాన్ని వదిలించుకుంటాయి. ఆ చర్మాన్ని వదిలించుకోకపోతే ఆ పాము బతకలేదు. అందుకని దాని కింద ఉన్నటువంటి కొత్త చర్మం మొలిచి ఉంటుంది, అప్పటికే పైనుండే పాత చర్మాన్ని తొలగించుకుంటుంది. దాన్ని కుసము అంటాం మనం. ఈ విధంగా కృష్ణుడు తన శారంగం అనేటువంటి ధనస్సుని తీసి కవచాన్ని తీసి ధరించాడు. వింటికి నారిని ఎక్కుపెట్టాడు. ఆ ధనుష్టంకారం చేశాడు. అప్పుడు తన యొక్క భుజాలకి తగిలించుకొనున్నాడు అక్షయ తూణీరాలు. వాటిని బాగా బిగించి కట్టుకున్నాడు. ఒక్కొక్కటిగా బాణాలని ఆ దేవసైన్యం పైకి వేయటం మొదలుపెట్టాడు స్వామి. అక్షయ తూణీరాలు అంటే ఎప్పుడు చూసినా 4 బాణాలు ఉంటాయి. ఒకటి తీశాడు అనుకోండి, మళ్ళీ వెంటనే 4వ బాణం వచ్చేస్తుంది. దాన్ని అక్షయ తూణీరములు అంటారు. అర్జునుడు కూడా ఉన్నాయి, ఇంకా మహాభారత యుద్ధంలో ఇంకెవరి దగ్గర లేవు. మిగతా వాళ్ళందరూ వెనకాల బండ్ల కొద్దీ ఈ బాణాలు తెచ్చుకుంటారు. అయిపోతుంటే రథం మీదకు పెడుతూ ఉంటారు ఆ రథరక్షకులు. అర్జునుడికి ఆ పని లేదు. ఎందుకని? అలనాడు ఖాండవ వనాన్ని దహించాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అగ్నిదేవుడు వరుణదేవుడి దగ్గర ఉన్నటువంటి అద్భుతమైనటువంటి గాంధీవ ధనస్సు, అక్షయ తూణీరాలు తెచ్చి ఇచ్చాడు. అవి వాళ్ళు స్వర్గారోహణకి వెళ్ళే వరకు అర్జునుడితోటే ఉన్నాయి. అంటే సుమారుగా ఒక 35-40 ఏళ్ళు ఆయన ధరించాడు వాటిని. ఈ విధంగా బాణాలు గుప్పిస్తూ ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఈ శ్రీకృష్ణుడి యొక్క బాణాలు గతంలో అనేకసార్లు అనేక మంది రాక్షసుల్ని చంపిన బాణాలు అవి. అంటే గతంలో దేవేంద్రుడి మీదకి ఎంతోమంది రాక్షసులు వస్తే విష్ణుమూర్తి దేవతల రక్షణ కోసం వచ్చి యుద్ధం చేసి ఈ బాణాలతోటే అనేక మంది రాక్షసులను చంపినటువంటి ఆ బాణాలు ఇవాళ ఎవరి మీద వేయటానికి వచ్చాడు పరమాత్మ? ఎవరి మీద వేయాల్సి వచ్చింది అంటే దేవతల మీద వేయాల్సి వచ్చింది. అంటే గతంలో రాక్షసులను సంహరించినటువంటి బాణాలు ఇవాళ దేవతల మీద పడుతున్నాయి. ఎందుకని? వాళ్ళు చేసినటువంటి తెలివి తక్కువ పని వల్ల. పరమాత్మ యొక్క తత్వాన్ని, వైభవాన్ని తెలుసుకోలేక దేవరాజు ఈ విధంగా పాల్పడ్డాడు. ఇది ఇక్కడ వచ్చినటువంటి చిక్కు. అందువల్ల అప్పటి వరకు దానికి, ఆ బాణాలకి దేవతల యొక్క రక్తం రుచి తెలియదు. ఇప్పుడు దేవతల యొక్క రక్తం కూడా రుచి చూడబోతున్నాయి. ఇంతకుముందు రాక్షసుల యొక్క రక్తాన్ని రుచి చూసినాయి. ఆ రుచిని కూడా ఆస్వాదిస్తున్నాయిట. గతంలో రాక్షస రక్తాన్ని ఆస్వాదించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క బాణాలు ఇప్పుడు తనకి హితులైనటువంటి దేవతల యొక్క రక్తాన్ని కూడా చవి చూడబోతున్నాయి అని ఒక అద్భుతంగా రాశాడు ఇక్కడ. అయితే ఆ శారంగ ధనస్సు నుండి వెలువడేటటువంటి బాణాలు కొంచెం సిగ్గుపడుతున్నాయిట. అరెరే, గతంలో దేవతలను రక్షించడానికి రాక్షసుల్ని చీల్చి చెండాడామే, ఇప్పుడు ఈ దేవతలనే ఖండించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందే అంటూ సిగ్గుపడుతూ ఉన్నాయిట. ఆ కోదండం నుంచి వినిర్ముక్తమైనటువంటి బాణాలు, ఆ శారంగ ధనస్సు నుంచి వెలువడేటటువంటి బాణాలు. అయితే అవి ఎవరైనా ఒకటే వాటికి వాస్తవానికి
ఇప్పుడు ఎదురుగా శత్రువులుగా నిలబడ్డారు వాళ్ళు. అందుకని యుద్ధభూమిలో గుంపులు గుంపులుగా దేవతల యొక్క శరీరాలు కూలిపోతున్నాయి పరమాత్మ యొక్క బాణాల దెబ్బకి. హరిబాణలు నంబులై వచ్చు అమరాస్త్రఖండంబుల్ దాల్చు పక్షముల జడిసి అమృత గంధాసక్తమగు చెంచు పుటమున పడి సింధురంబుల బొడిచి ఎత్తు అధిపుడేసిన పారు ఆ శృంగంబుల కంటే మునుమున్న చని లక్ష్యములు దళించు భటులపై హరులపై బహురథాగ్రములపై నొక్కడయును దోచు పెక్కుగతుల నఖముఖంబుల నిరికి గండ్రలుగా చేయు దివిజ బిరుదధ్వజంబులు ఉద్రేక వృత్తి నిఖిల లోకాద్భుతావహ ఇన్నిరోధ విక్రమ స్ఫూర్తి ఖగరాజ చక్రవర్తి. శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాణాలు ఎలాంటివంటే లోకోత్తరమైనవి. ఎవ్వరు కూడా అడ్డగించలేనటువంటి అద్భుత వేగం కలిగినటువంటి బాణాలు. ఆ బాణాలు తగిలి దేవతా సైన్యం వేసే బాణాలు ముక్కలు చెక్కలై గరుత్మంతుడి యొక్క రెక్కలకు భయపడి ఎగిరిపోతున్నాయి. ఆ కింద పట్టల్లా ఎక్కడికో భయపడుతుంది. ఎందుకని? గరుత్మంతుడి యొక్క రెక్కల వేగానికి ఎక్కడో వెళ్ళి పడుతున్నాయి. స్వామి యొక్క బాణాలు ఏమన్నా ఆ బాణాలను తుక్కు కింద కొడుతున్నాయి. గరుత్మంతుడి యొక్క రెక్కలు అవతలకి విసిరి కొడుతున్నాయి. ఈ విధంగా అమృతం యొక్క వాసన మీద ప్రేమ కలిగినటువంటి ఆ గరుత్మంతుడి యొక్క ముక్కు కొన ఉన్నదే, అది వేగంగా ఏనుగులను గుచ్చి పైకెత్తుతోంది. తన ప్రభువు అయినటువంటి శ్రీకృష్ణుడు ప్రయోగించినటువంటి బాణాల కంటే ముందుగానే వెళ్ళి లక్ష్యాలను ఛేదిస్తోంది ఆ ముక్కు, గరుత్మంతుడి యొక్క ముక్కు. భటుల మీద, గుర్రాల మీద, రథాల మీద అనేక విధాలుగా గరుత్మంతుడే విరుచుకుపడుతూ ఉన్నాడు. ఈ విధంగా అనేకమైనటువంటి రథాల మీద ఉన్నటువంటి జయ పతాకాలని ఆ గరుత్మంతుడు తన గోళ్లతోటి చీల్చి పారేస్తున్నాడు. అంత అద్భుతమైనటువంటి యుద్ధం జరుగుతోంది. అప్పుడు అక్కడంతా వ్యాపించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క బాణాలు అనేటువంటి వర్షపు రాపిడి వల్ల మేఘాలు కమ్ముకున్నటువంటి దుర్దినంగా మారిపోయింది దేవలోకమంతా. అప్పుడు 12 మంది ఆదిత్యులు శ్రీకృష్ణ భగవానుడిని ఎదిరించి ఆయన వంక కూడా చూడలేక తేజోవిహీనులైపోయారు. వాళ్ళు 12 మంది ఆదిత్యులు. ఆదిత్యులంటే ఏంటి? మంచి కాంతి కలిగిన వాళ్ళు. అంత కాంతి కలిగిన వాళ్ళే కృష్ణ పరమాత్మ కాంతి ముందు వాళ్ళు వెలవెలబోయారు. అప్పుడు సంసారాన్ని దాటించేటటువంటి భవరోగ వైద్యుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ సమీపించటం వల్ల యక్షుల రాజైనటువంటి కుబేరుడు తన పరాక్రమాన్ని కోల్పోయాడు. అంటే రోగం కలిగిన వాడైపోయినట్ట, రోగగ్రస్తుడిగా మారిపోయినట్ట. ఎందుకని? పరమాత్మను ఎదుర్కోవడం అసాధ్యమైపోయింది. అందువల్ల ఆయన యొక్క కాంతి నశించిపోయింది. ఆ తరువాత క్రమంగా ఏకాదశి రుద్రులు కూడా త్రిశూలాలను విడిచిపెట్టారు స్వామి మీద. వాళ్ళు కూడా రుద్రులు. శివుడి దగ్గర ఉండే త్రిశూలం వాళ్ళ దగ్గర కూడా ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుడు వైద్యుడు కాబట్టి వీళ్ళందరినీ కూడా ఆ శూలాలన్నీ దూరంగా ఎగిరిపోయేటట్టు చేశాడు. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఏమండోయ్, ఇప్పటివరకు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ క్షణమే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ని మ్రోగించండి. అప్పుడు నేను చేసే అప్డేట్స్ అన్నీ మీ ముందు ప్రత్యక్షమవుతాయి.